కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అక్రమ సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య పద్మ ప్రియుడు వంశీతో కలిసి భర్త నరేంద్రను అత్యంత దారుణంగా హత్య చేసింది. మద్యం మత్తులో ఉన్న నరేంద్రను పిల్లల ముందే గొంతు నులిమి చంపడమే కాకుండా సాక్ష్యాలను రూపుమాపేందుకు మృతదేహాన్ని బైక్పై శివార్లకు తరలించి నిప్పుపెట్టారు. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కలుగట్ల గ్రామ విఆర్ఓ గారైన సుబ్బలక్ష్మి గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కలుగట్ల గ్రామ పంచాయతీ శివారులో ఉన్న మహాలక్ష్మి జిన్నింగ్ మిల్స్ ఆపోజిట్ లో ఉన్న మన అక్కడ పోరంబోకు సర్వే నెంబర్ 279 నాగలాపురం వంక పోరంబోకు సర్వే నెంబర్ 279 పొలంలో బోయి ఈరన్న గారు సాగు చేస్తున్న మొక్కజొన్న పంటకి తూర్పు దిశలో ఒక మగ వ్యక్తిని చంపి కాల్చినట్టు ఉందని ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 35/2026 కు ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసు మన గౌరవనీయులైన కర్నూలు జిల్లా ఎస్పీ గారు విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు నా ఆధ్వర్యంలో జరిగిన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆ మగ వ్యక్తి మనకి ఫస్ట్ ఎవరో కూడా గుర్తు తెలియదు. సో ఆ ఫొటోస్ ని మనం తీసి అన్ని వాట్సాప్ ఛానల్స్ లో, సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో సర్క్యులేట్ చేయడం వలన కొంతమంది ఆయన్ని గుర్తుపట్టి అతను గోనిగండ్ల మండలంలోని పెదనల్లటూరు గ్రామ నివాసి అయిన పులి నరేంద్ర అలియాస్ ఏసేపుగా గుర్తించి మనకు సమాచారం అందించడం అయినది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి అతని శవాన్ని గుర్తుపట్టి అతనికి ఇలా ఎవరైతే చంపి కాల్చారు అని చెప్పి చూసిన దాని ప్రకారం అతని భార్య అయిన పద్మ మరియు ఆమెకి ఒక వివాహేతర సంబంధం ఉంది. అతను కూడా వంశీ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండడంతో వీళ్లు చంపి ఉండవచ్చు అని మనకి అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో మనం దర్యాప్తు నిర్వహించి 2 టీమ్స్ గా డివైడ్ చేసి మన రూరల్ ఎస్ఐ గారైన శ్రీనివాసులు గారు, తర్వాత మన నందవరం ఎస్ఐ గారైన తిమ్మారెడ్డి గారు 2 దర్యాప్తు బృందాలుగా ఏర్పడి రూరల్ సిఐ గారు వీరి పర్యవేక్షణలో నా ఆధ్వర్యంలో మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది.